ఇదిగో మెత్తగా ఉడికిపోయింది చూడండి. అది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మిక్సీలో వేసా, కొద్దిగా ఉలవలు తీసి మిక్సీలో వేసా. ఇప్పుడు ఇది ఉలవచారు, ఉలవ నీళ్ళండి ఇవి, ఉడకబెట్టిన నీళ్ళు. దీంట్లో టమాటా, పచ్చిమిరపకాయ, చింతపండు రసం, కొద్దిగా ఇంత చింతపండు రసం వేసాను, ఉప్పు, పసుపు, కారం వేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది చూసారా, ఇది దీంట్లో కలుపుకుందాం. కలుపుకుంటే ఉలవ నీళ్ళు చిక్కగా ఉంటాయండి, చిక్కగా ఉండి చాలా బాగుంటాయి. ఇది మనం పొయ్యి మీద పెట్టుకొని కాసుకోవాలి. ఇదిగోండి చారు తెల్లుతున్నాయి చూసారా, మళ్ళీ కమ్మటి వాసన వస్తున్నాయి తెల్లుతుంటాయి. ఇదిగో ఉలవపిండి వేసుకోకపోతే పలచగుంటాయండి, ఉలవపిండి వేసుకుంటేనే చారు చిక్కదనం వస్తుంది అన్నమాట. అందుకని మనకు బయట అమ్మేవి కూడా చూడండి చిక్కగా ఉంటాయి, బాగా దగ్గరికి ఉడకబెట్టినట్టు ఉంటాయి చూడండి. ఇదిగోండి తాలింపు వేసాను, ఉలవచారు తెల్లుతున్నాయి కదా, దీంట్లో ఇప్పుడు తాలింపు వేసాను అనమాట. తాలింపు వేసుకుని దాంట్లో వేసేసుకున్నాం. ఇవ్వండి తాలింపు వేస్తాయి కదా, ఇవి తెల్లుతున్నాయి. ఒక 10 నిమిషాలు తెల్లినాయి అనుకోండి, దింపేసుకోవడమే మనం. ఇంకేమి ఉలవచారు వేసుకొని తినేయచ్చు. అయితే దీని కాంబినేషన్ కోడిగుడ్డు అండి, కోడిగుడ్లు ఉడకబెట్టాను, కోడిగుడ్లు చూపిస్తాను.